ఇవాళ మహబూబాబాద్ జిల్లాలో మున్సిపాలిటీలో ఎలక్షన్ అవుతున్న సందర్భంగా మహబూబాబాద్లో 23 వార్డులో నా ఓటు వినియోగించుకుంటున్నాను. ఆ బూత్లో దాదాపుగా మేము ఆ బూతు ఆ వార్డు కూడా అదేవిధంగా తప్పకుండా అందరూ కూడా ఓట్లు వినియోగించుకున్న ఓట్లేసిన మా కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన ఓట్లు వినియోగించుకున్న వారికి అందరికీ కూడా ధన్యవాదాలు. అదేవిధంగా రాబోయే కాలంలో కూడా వాళ్ళకి ధన్యవాదాలు చెప్తాం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ బియ్యం నుంచి లెక్క పెడితే, కరెంట్ నుంచి లెక్క పెడితే, బస్సుల నుంచి లెక్క పెడితే ఇవన్నీ కూడా ఇంద్రమ్మ ఇళ్ళు కానీ ఇవన్నీ కూడా మేము ఫ్రీ ఇస్తున్నాం. కాబట్టి తప్పకుండా తెలంగాణ రాష్ట్రంలో కైవసం చేసుకునే పార్టీ. తెలంగాణ రాష్ట్రంలో మున్సిపాలిటీ కొన్ని ఎలక్షన్ జరుగుతున్నాయి. జిల్లా హెడ్ క్వార్టర్స్లో కానీ దాదాపుగా తాలూకాలో మునుపు ఉన్న మండలాల్లో కూడా కొన్ని మున్సిపాలిటీలు ఉన్నాయి. ఇవాళ ఎలక్షన్ జరుగుతుంది. మార్నింగ్ 7 o'clock నుంచి 8 o'clock నుంచి దాదాపుగా సగం కన్నా ఎక్కువ దాదాపుగా ఓట్లు వినియోగించుకున్నారు. పర్సంటేజ్ ప్రకారంగా చూస్తే కొద్దిగా అయినాక చెప్తామని అంటున్నారు బూతులల్లా. కాబట్టి కొద్దిసేపటి తర్వాత పర్సంటేజ్ కూడా తెలుస్తుంది. తప్పకుండా తెలంగాణ రాష్ట్రంలో 90% కాదు 90% కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుంది. ప్రతి మున్సిపాలిటీలో చైర్మన్ కాంగ్రెస్ పార్టీదే కైవసం అవుతున్నారు. కాబట్టి తప్పకుండా మేము 90% కైవసం చేసుకొని చైర్మన్ కాబోతున్నాము కాంగ్రెస్ పార్టీ. అది రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారి నాయకత్వంలో తప్పకుండా కాంగ్రెస్ పార్టీ మున్సిపాలిటీ కైవసం చేసుకున్నది. మేము చేస్తున్న అభివృద్ధి కానీ బియ్యం కావచ్చు, కరెంటు కావచ్చు, పెన్షన్ కావచ్చు, రేపటికి 16వ ఎలక్షన్ కాబోతుంటే కూడా నేను చెప్తున్నా, రేపు ఒక 4-5 రోజుల లోపలనే 9,000 కోట్ల రూపాయలు రైతులకు రైతు బంధుగా రుణమా ఇవ్వబోతున్నాం. అది రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో. కాబట్టి తప్పకుండా తెలంగాణ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో మున్సిపాలిటీలో కైవసం చేసుకునే ఒక అధికారంగా ఓట్లు వినియోగించుకుంటున్నారు పబ్లిక్, మా సోదరులు, మా అక్కలు, మా చెల్లెలు మొత్తం. కాబట్టి రేవంత్ రెడ్డి గారి నాయకత్వానికి ఎవరు ఆపలేరు. 10 సంవత్సరాల నాయకత్వం ఆయనే చేయబోతున్నారు. ఓటర్ మహాశైలకు నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు 23వ వార్డులో ఓటు వినియోగించుకున్నాం. ప్రతి ఒక్కరికి నా పేరున ధన్యవాదాలు. వేసిన వారికి, వేయబోతున్న వారికి నా కృతజ్ఞత.